₹100 50 రూపాయలు అక్కడికి వచ్చి వేసిపోతుంటాడు. కాబట్టి వీలైన త్వరగా దాన్ని అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ ఈ లడ్డూకి సంబంధించి ఈ అపవిత్రతకి సంబంధించి ఆర్పి ఎలా దీని నుంచి ఇప్పుడు ఇమీడియట్గా చేయాల్సిన పని ఏంటి? ఇంతకుముందు ఎవరైతే ఈ లడ్డూని తయారు చేసే వాళ్ళు ఉన్నారు, వృద్ధులు కావచ్చు, ఒక జనరేషన్ ఉంటది కదా సార్, వాళ్ళ నుంచి సీక్వెల్ గా వచ్చే వాళ్ళు ఉంటారు కదా పోటు మీద. అంతే, ఎవరు ఏ నందిని గీ తీసుకొచ్చినా, ఏ బాదం పప్పు తెచ్చినా, ఏది తెచ్చినా చేసే వ్యక్తి జనరేషన్ మారినా, అంతకుముందు జనరేషన్లో ఉన్నా వాళ్ళని ఇమ్మీడియట్లీ అప్రోచ్ అవ్వాలి. నాయన రాసామి నీకు దండం పెడతారు, ఇవన్నీ కలిపి కొట్టేస్తే ఉప్మా రావచ్చు, పొంగల్ రావచ్చు, ఇది కాదు కదా. ఇమ్మీడియట్లీ మన లడ్డు సాంప్రదాయం ఇమ్మీడియట్లీ రావాలంటే అది ఏ బ్రాహ్మణుల చేత, ఏ హిందూ ధర్మం అరచేతులతో మొదలైందో చేసేవాళ్ళు సెపరేట్ ఉన్నారు, తిరుమలకే ఎక్స్క్లూజివ్ వాళ్ళు. అదే సార్, అది ఉండాలి. ప్లస్ ఏంటంటే అది ఒక ఫార్ములా, ఇది 2%, అది 5%, అది 7%, ఇది 90%, ఇలా ఉంటాయి. వాటిని అందులో నాణ్యత కలిగిన వస్తువులు యాజ్ ఇట్ ఈజ్ అంత పర్సంటేజ్ ఇస్తేనే అంత పర్సనాలిటీ దానికి వస్తుంది. కాబట్టి దాన్ని ఇమ్మీడియట్లీ దానికి ఉండేటువంటి ముడి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో నాణ్యత కలిగినవి వాళ్ళకి చేతికి ఇస్తే వాళ్ళు 100% యాజ్ ఇట్ ఈజ్ తీసుకొచ్చే అవకాశం ఉంది సార్. ఇది ఎప్పుడో ఇరిగిపోయిన మొక్క కాదు కదా, ఈ మొక్క దొరకదని చెప్పడానికి. ఇవి అనుకున్న ఏదైతే ముడి పదార్థాలు ఉన్నాయో అవన్నీ దొరికేటివే. కాబట్టి ఇమ్మీడియట్లీ పాత రోజుల్లో ఉండే దాన్ని తీసుకురావాలి అంటే ఇమ్మీడియట్లీ వాటికి సంబంధించినటువంటి నాణ్యమైనటువంటి వస్తువులు కానీ నాణ్యమైన పదార్థాలను ఇమ్మీడియట్లీ ఇవ్వాలి వాళ్ళకి. ఇంకోటి సార్ క్షమించాలి, మన తెలుగు 2 రాష్ట్రాలు, ప్రపంచంలో ఉన్న ప్రతి హిందూ ధర్మం నుంచి ఉన్న వెంకటేశ్వర భక్తుడికి మీరు ఈ 5 సంవత్సరాలు తిన్నది అపవిత్రమైనటువంటి లడ్డు. ఇది మేము చెప్పకపోయినా, ఇంకోటి చెప్పకపోయినా, రేపైనా ఎల్లుండైనా ఏం మేడం తెలిసిపోద్ది జనాలకి. మీరు తమిళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఈ విషయం మీ దగ్గరకు వస్తుంది, మీ కాళ్ళు పట్టుకుంటాం. మేము ఒక ఆంధ్రప్రదేశ్లో, మాది నెల్లూరు, తిరుపతి పక్కనే. మీరు తప్పుగా అనుకోబాకండి. ఇంత ముందున్న జగన్మోహన్ రెడ్డి కాదు, ఇప్పుడు వచ్చేది చంద్రబాబు నాయుడు గారు. అమ్మ 100% మీ కాళ్ళు పట్టుకోవడం, 100% మీకు ఇంత ముందు జరిగిన అన్యాయం, అవినీతి, తోసేయడం, కుండీలో డబ్బులు నాశనం చేయడం, మీరు కోట్లుగా పడగెత్తులు. మీరు ఈరోజు వెంకటేశ్వరం నమ్ముకొని మీరు అనుకుంటే ఏమైనా చేయగలరు తిరుమల కొండ మీద. కానీ జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేక మౌనంగా వెళ్ళిపోయారు సార్. దెబ్బలు తిని వెళ్ళిపోయారు, కింద పడి వెళ్ళిపోయారు. పిల్లకాయలతో గుండు కొడుచుకునే దగ్గర కూడా అరాచకం ఎంత రూడ్గా ఉండేదంటే, ఆ గుండు కొట్టేటప్పుడు అడుదిప్పు పిల్లకాయలు. కాబట్టి ఇది ప్రపంచంలో ప్రతి తెలుగు కూడా తెలిసిపోతుంది సార్ ఈ 4 రోజుల్లో. మీరు భయపడొద్దమ్మా, మరీ తిరుమలకు వస్తే అలాంటి జరుగుతుందని మాత్రం మీరు తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడు వచ్చిన వ్యక్తి ఒక లెజెండ్ చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్లీ ప్రక్షాళన చేశారు. ప్రపంచంలో ప్రతి భక్తుడు భక్తి పారవస్యంతో కింద నుంచి పైదాకా ప్రతిదీ మారిపోయింది. పాపం చేసిన పాపం ప్రజలకు తెలియాలి, ఇతను చేసిన పాపం అతని హయాంలో జరిగిందని తెలియడం కోసమే కదా ఇది బయటికి తీసింది సార్. 200%. ఇది ఒక్క మాట సార్ చివరిగా చెప్తున్నా, ఎవరైతే ఈ జంతువులు ఉన్నారో, ఎవరైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఈవోలు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, సలహాదారులు కావచ్చు, ఎవరైతే తిరుమల కొండ మీద అవినీతి చేసి ఇలా హిందూ ధర్మాన్ని దెబ్బతీసి కమిషన్ల కోసం పాకులాంటి జంతువులు ఉన్నారో, ఈ జంతువులు కొవ్వు తీసి కదా ప్రసాదం పెట్టారు. ఈ జంతువులు కొవ్వు తీసి భగవంతుడు ఖచ్చితంగా ఇలా కొవ్వు తిరిగిస్తాడు. భగవంతుడు ఎట్లాగో మనం పెట్టే ప్రసాదం తినడు కదా, ఆయనకి ఏం తెలుస్తుంది అనుకున్నారో ఏం పాడు వీళ్ళు, అందుకే ఏది పడితే చేసి ఉంటారు. రైట్. నవీన్ కుమార్ రెడ్డి గారు బ్రీఫ్గా ఒక మాట చెప్పండి. నాకు ఇందాక నుంచి మైండ్లో ఒక డౌట్ కొడుతుందండి. కొండ మీద ఎవరు ఎన్ని చేసినా, అధికారులు కూడా అక్రమాలకో అవినీతికో కొంత అవకాశం ఇచ్చినా, అక్కడ అర్చకులు కానీ దేవుణ్ణి అలంకరించే రకరకాలు ఉన్నారు కదా, అక్కడ దాదాపు ఒక 200-300 మంది పూర్తిగా గర్భగుడికి ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి తెలుసు